హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కురుక్షేత్రంకి వచ్చామన్నమాట. ఇది హర్యానాలో ఉంది. సో మనం నిన్నంతా శ్రీనగర్ నుంచి కాట్రా జర్నీ చేసాం కదా. తర్వాత నైట్ జర్నీ అంతా చేసి హర్యానాకి వచ్చామన్నమాట. సో ఇది యాక్చువల్గా కురుక్షేత్రం జరిగిన ప్లేస్ అంట. సో మాకు ఎక్కువ టైం ఇవ్వలేదు, హాఫ్ డేనే ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ మనము ఆఫ్టర్నూన్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోవాలి. సో ఇచ్చిన టైంలో ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసామన్నమాట. సో ఇది వచ్చి ఫస్ట్ ప్లేస్ మేము వచ్చినది. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసే ఒక స్టాచ్యూ ఉంది. ఇక్కడ వచ్చి పాలరాతితో చేశారు. మళ్ళీ ఇక్కడికి వస్తాం మనం. ఇక్కడ వచ్చి ఒక ఇత్తడి దాంతో చేసినట్లుగా ఉంది, చూస్తున్నారు కదా మీరు కొంచెం దూరంగా. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం. సో మేము నైట్ జర్నీ అంతా చేసాం కదా, చేసి వచ్చి జస్ట్ మార్నింగ్ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాము. సో అసలు మాకు ఒక సైడ్ నిద్ర కూడా లేదు సరిగా. సో అలాగే వాళ్ళు ఇచ్చిన టైం వచ్చి చాలా తక్కువ ఉండింది. మాకు ఎక్స్ప్లోర్ చేసేదానికి టైమే సరిపోలేదు. బట్ ఎనీహౌ అన్నీ ఫాస్ట్గా కవర్ చేయాలని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇక్కడ మాకు గైడ్ కూడా లేరు, ఆల్రెడీ కొందరు విజిట్ చేసిన వాళ్ళు చెప్పారు. ఇక్కడ వచ్చి విశ్వరూప అవతారం అంట ఈ స్టాచ్యూ. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. అర్జునుడికి గీతోపదేశం చేసిన తర్వాత విశ్వరూపం చూపిస్తారు కదా, అది అంట. కింద చూసినట్టే మీకు ఒక రథము, అర్జునుడు ఉన్నారు కదా, పైన వచ్చి కృష్ణుడు, అది విశ్వరూప అవతారం అని చెప్పారు. సో ఇక్కడ యాజ్ యూజువల్ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. సో నేను మీకోసం ఒకసారి జూమ్ చేశాను, చూశారు కదా. విశ్వరూప అవతారం అంట. కింద చూస్తే రథం ఉంది. సో ఇలా మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇలా ఒక దాని చుట్టూ ఆ స్టాచ్యూ కింద ఉంది కదా, ఇక్కడ అంతా ఏదో స్టోరీ రాశారు. సో హిందీలో. బట్ మీకోసం నేను కొంచెం జూమ్ చేశాను. అలా 4 sides 4, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇలా ఉంది బ్యాక్ సైడ్. ఇలా 4 వైపులా 4 బొమ్మల్లాగా చెక్కున్నారు. ఇక్కడ అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది హిందీలో. మనకి అంతగా హిందీ రాదు కదా, తెలిసిందే. ఓకే, సో ఇదనమాట. ఇలా ఈ స్టాచ్యూ గురించి ఇక్కడ రాసుంది. ఇక్కడ చూసినట్లయితే విష్ణువు దశావతారం లాగా అనిపిస్తుంది. వామన అవతారం, ఇలా కూర్మ అవతారం అన్నీ ఉన్నాయి. సో ఇలా ఇంకొక సైడ్ ఇది ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఇంత చెప్పాను కదా, పాలరాతితో ఉన్నవి కృష్ణుడు అలాగే అర్జునుడు ఒక గీతాబోధన సీన్ లాగా ఇదనమాట. ఇది ఇక్కడ వచ్చి పాలరాతితో ఉంది. సో మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఇలాగే కుంకుమ అన్ని పెడుతున్నారు అక్కడ ఉండేవాళ్ళు. అవి పెట్టించుకొని ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూద్దామని వచ్చామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అందరూ టచ్ చేయకుండా గ్లాస్ లోపల పెట్టారు, కనిపిస్తుంది కదా మీకు దగ్గర నుంచి. సో ఇక్కడ కృష్ణుడు, ఈయన అర్జునుడు అనమాట. సో రథంలో ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టుగా, ఆయన యుద్ధం చేయలేను అన్నప్పుడు. సో ఇది పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు. సో మర్రి చెట్టు, ఈ చెట్టు కూడా ఏదో స్టోరీ చెప్పారు. అక్కడే వచ్చి పాదాలు కూడా ఉన్నాయి, శ్రీకృష్ణుల వారి పాదాలు అనుకుంటా. ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ అంతా హిందీలోనే ఉంది. సో అక్కడ కొందరు తెలిసిన వాళ్ళు చెప్పారు స్వామివారి పాదాలు అని చెప్పి. ఇక్కడ చూసైతే లక్ష్మీనారాయణ మందిర్. ఇక్కడ చిన్న ఉపాలయాల్లాగా చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి. దుర్గామాత స్టాచ్యూ, అలాగే వేదవ్యాస మందిర్, గణేష మందిర్. ఇక్కడ వచ్చి వస్త్రాపహరణం, ద్రౌపదికి శ్రీకృష్ణుడి చీరలు అందించే సీన్ అనమాట. ఇలా ప్రతి ఒక్క సీన్ ఇక్కడ మహాభారతంలో జరిగినట్లుగా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టోరీ కూడా ఉంది. ఇలాగే చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి. ప్రతి దేవత, ఇక్కడ దుర్గామాతలా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గ్లాస్ లోపల ఉంది కదా, నాకు ఫస్ట్ సరిగ్గా తీయడం రాలా. అందుకని తర్వాత నేను ఆ చిన్న హోల్ ఉంది కదా, ఆ చిన్న హోల్లో కెమెరా పెట్టి మళ్ళీ కొంచెం క్లారిటీగా తీయాలని చెప్పి తీసా. బట్ ఎక్కువ టైం పోలేదు. ఇక్కడ భీష్ముడు హంపశయ్య మీద ఉన్నారు కదా, ఆ సీన్ క్రియేట్ చేసినట్లుగా ఇక్కడ ఉంది. సో మీ క్లారిటీ కోసం నేను మళ్ళీ ఇంకొకసారి తీశాను ఉన్న టైంలోనే.
సో ఇదన్నమాట. అది శ్రీకృష్ణుడు భీష్ముడు హంపసాయి మీద ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్. ఇక్కడ చూస్తే శివుడు ఉన్నారనమాట పక్కనే, మనం టచ్ కూడా చేయొచ్చు. సో అలా అక్కడ వచ్చి కురుక్షేత్రం అన్నారు కదా, అది అయిపోయింది. ఆ శివుడితో మేము దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకొక ప్లేస్ ఇది. ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ 3 or 4 టెంపుల్స్ అనమాట. మాకు ఇచ్చిన టైంలో ఎక్స్ట్రా టెంపుల్ కూడా చూడాల్సి వచ్చి మేమే చూసామన్నమాట. ఇది వచ్చి రెండోది. ఈ టెంపుల్ వచ్చి నారాయణ టెంపుల్ అనుకుంటా, నారాయణ వాటిక అంట. ఇక్కడ వచ్చి గార్డెన్ లాగా ఉంది, బంతిపూలు ఇంకా ఏదో చెట్లు ఉన్నాయి ఇక్కడ, రోజా చెట్లు. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం అదే లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇక్కడ చూసినట్లయితే శ్రీకృష్ణుడు, రాధ ఉన్నారు. అలాగే శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన ఒక ఆవు. ఇక్కడ ఈయన వచ్చి కుచేలుడు అనుకుంటా. కుచేలుడు శ్రీకృష్ణుడికి బెస్ట్ ఫ్రెండ్ కదా, సో వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. చాలా బాగున్నారు కదా. నాకైతే ఎంట్రన్స్లోనే వావ్ అనిపించింది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ అనమాట, ఇక్కడ చూసినట్లయితే ఇది స్టార్టింగ్ నుంచి మనం పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ శివుడు అనమాట, అంటే ఇక్కడ నంది. ఇక్కడ కైలాస పర్వతాలలాగా ఆర్కిటెక్చర్ ఇలా పెట్టారు వాళ్ళు. ఇది కైలాసంలో కొండల్లాగా. ఇక్కడ పైన శివుడు అనమాట, చాలా బాగుంది కదా. సో మనం కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత శివుడు, ఇక్కడ కూడా చాలా చాలా అమ్మవార్లు, దేవతలు ఉన్నారన్నమాట. ఇక్కడ చూస్తే నరసింహస్వామి లాగా, ఇక్కడ శివుడు. ఇది లోపల మొత్తం టెంపుల్ అనమాట. ఇది ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు భజన చేస్తూ ఉన్నారు. మేము లోపలికి వెళ్ళగానే భజన చేసుకుంటూ ఉన్నారు. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ వచ్చి చెప్పాను కదా శివుడు, ఇక్కడ వచ్చి దుర్గామాత, ఇక్కడ అత్రి మహర్షి వాళ్ళు అనుకుంటా, ఐమ్ నాట్ షూర్, తిట్టుకోవద్దు నన్ను, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని. సో ఇది ఇంకొక వెనక నుంచి మనం మళ్ళీ ఇటు ముందుకు వచ్చామంటే ఇక్కడ వచ్చి శ్రీకృష్ణుడు, అలాగే ఇక్కడ హనుమంతుల వారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే పూరి జగన్నాథ్ విగ్రహాలు కూడా ఆ టైప్లో అనిపించింది నాకు. సో నేను ఎప్పుడు పూరికి వెళ్ళి చూసింది లేదు, బట్ ఆ స్టాచ్యూ చూడంగానే నాకు పూరి జగన్నాథ్ విగ్రహాలు అనిపించినాయి. సో తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇంకొక అమ్మవారు, ఇక్కడ వచ్చి కొందరు ఉన్నారు. సో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ రాస్తుంది సుభద్ర, జగన్నాథ్, బలరాము. సో ఇదైతే కన్ఫామ్గా పూరి జగన్నాథ్ అనమాట. ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి. సో ఇలా ఆల్మోస్ట్ టెంపుల్ అంతా చిన్న చిన్న విగ్రహాలు ఇలా ఉన్నాయన్నమాట. సో అది అయిపోయింది. సో అక్కడ ఆ టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంకొక ప్లేస్కి వచ్చాము. సో ఈ ప్లేస్ వచ్చి విరాట్ మందిర్ అంట, అంటే విరాట్ రూపంలాగా లోపల శ్రీకృష్ణుడే ఉన్నారు. సో ఇది ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల వచ్చి మనము ఫొటోస్ పెద్దగా తీయలేదు. ఇదిగో విరాట్ రూపం అని చెప్పి విశ్వరూపంలాగే ఆయన రూపం ఉంది. ఇలా బయటకు వచ్చేసాం మేము. లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అర్జునుడు భీష్ముడికి హంపసాయి మీద ఉన్నప్పుడు దాహం వేస్తుందంటే ఒక బాణం వేస్తారంట కదా, అదంట ఈ ప్లేసు. సో ఇక్కడ వాటరు, ఇదిగో ఇక్కడ మీరు చూసినట్లయితే జూమ్ చేసాం మీకోసం. ఆయన భీష్ముడు హంపసాయి మీద ఉన్నాడు. ఇలాగే అర్జునుడు వచ్చి బాణం వేస్తున్నట్టుగా ఒక పోజ్ అనమాట. బాగుంది కదా. సో ఇది టెంపుల్. ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా మళ్ళీ ఇంకొకసారి తీసా. నేను ఇందాక సైడ్ నుంచి తీసాను కదా, ఇది స్ట్రైట్గా. చాలామంది అక్కడ స్నానం కూడా చేస్తున్నారు. సో అది అయిపోయింది.
అది అయిపోయిన తర్వాత ఇంకొక టెంపుల్ ఇది. ఇక్కడ కూడా కృష్ణుడే చూసారు కదా. ఇక్కడంతా వాటరు, ఈ వాటరు మిడిల్లో. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కృష్ణుడే అనమాట మెయిన్గా ఉండేది. సో ఇక్కడ చూసే కదా చుట్టూరా వాటరు, మధ్యలో గుడి. ఇక్కడ కూడా చూస్తే వామన అవతారం. మేము లోపలికి వెళ్ళి బయటకు నుంచి వచ్చేసాం అనమాట. లోపల ఏం వీడియోస్ తీయలేదు. ఇక్కడ మహాభారతం సీన్స్ లాగా అనుకుంటా, నేను ఫుల్గా తీయలేదు. యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, టైం కూడా ఎక్కువలే. ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తారు కదా, అలాగే ఇక్కడ గుర్రాలు. ఇది ఫ్రంట్ ఇలా కనిపిస్తుంది కదా, మీకు సైడ్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈయన అర్జునుడు నిలబడుకో ఉన్నాడు. ఈయన కృష్ణుడు రథసారథి కదా, ఆయన చెప్తున్నాడు అనమాట. ఇదనమాట, ఇదంతా ఇత్తలతో చేసినట్లుగా ఉంది. చాలా పెద్ద స్టాచ్యూ, చాలా బాగుంది కదా అసలు. అక్కడ ఒక రథమే, నిజంగానే రథం ఉన్నట్టు చాలా బాగా చేశారు వాళ్ళు. ఇందాక మనం అక్కడ విశ్వరూపం స్టాచ్యూ కూడా చాలా బాగా అనిపించింది చూడంగానే, వావ్ అనిపించేలా ఉండింది అసలు. సో ఇదనమాట ఇక్కడ మెయిన్గా ఉన్న స్టాచ్యూ. తర్వాత మాకు చెప్పారన్నమాట కొందరు, ఇక్కడ యుద్ధం జరిగిన తర్వాత ద్రౌపది అమ్మవారు ఆమె జుట్టుని రక్తమై అంటే కడుగుతుందంట ఒక బావిలో. సో అది అంట ఈ బావి. సో అది చూడడానికి మేము ఎతికి మరి ఈ ప్లేస్ ఎక్కడబ్బా అని చెప్తే చూడడానికి వచ్చాం. కిందకి వెళ్తున్నాం. ఇంతకు మనం పైనుంచి చూసాం బావి. ఈ స్టెప్స్ ద్వారా కిందకి వెళ్తున్నాం. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నారు. శ్రీకృష్ణుడు ఫోటో తర్వాత మళ్ళీ కిందకి దిగుతాం. కిందకి దిగిన తర్వాత ఇక్కడ బావి వస్తుంది. ఈ బావి అంట ఫుల్గా లాక్ వేసేస్తున్నారు దీనికి. లోపల చూసినట్లయితే ఎవరో కొంచెం మనీ వేస్తున్నారు, అలాగే థ్రెడ్స్ అన్నీ కట్టారు. ఈ బావిలో ద్రౌపది అమ్మవారు ఆమె జుట్టుని కడుక్కునింది. సో అది ఇక్కడ ఈ బావి యొక్క స్పెషాలిటీ. ఇక్కడ చూసినట్లయితే ఇది మణినే, ఇదంతా మణి అలా వేస్తున్నారు లోపల. సో అది అయిపోయింది. మేము అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. తర్వాత ఇది ఒక అమ్మవారి టెంపుల్, శక్తిపీఠం అన్నారు. అక్కడ అమ్మవారికి కాలు పడిందంట ఈ ప్లేస్లో. సో ఇది ఇంకొక టెంపుల్. ఇక్కడ స్టార్టింగ్లో శనేశ్వర స్వామి ఉన్నారు. అక్కడ సండే అయ్యేటప్పటికి చాలా రష్గా కూడా ఉంది టెంపుల్. సో మేము లోపలికి తెలియదు, బయట నుంచి దండం పెట్టుకొని శనేశ్వర స్వామిని ఇక్కడ అమ్మవారు చూద్దాం వచ్చాం. ఇక్కడ కూడా కొంచెం టెంపుల్ స్టార్టింగ్లో ఇలా వంగి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలాగ 3 దగ్గర ఇలాగ వంగి వెళ్ళాలి. ఇది దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి పాదం ఇలా ఉంది. సో ఇదనమాట ఈరోజు మనము చూసిన టెంపుల్స్ అన్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.